తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా లబ్ధిదారులకు అందాల్సిన రుణాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఇటీవల నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ను సంఘం ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరిషత్ కార్యాలయంలో ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ను అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరిషత్ కార్యాలయంలో ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా లబ్ధిదారులకు అందాల్సిన రుణాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ చైర్మన్ కు వినతిపత్రం సమర్పించారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా పేద బ్రాహ్మణులకు అందాల్సిన వివిధ పథకాలు, రుణాల మంజూరు జరుగుతున్న జాప్యాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని సంవత్సరాలుగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుండి రుణాల కోసం దరఖాస్తు చేసుకుని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పేద బ్రాహ్మణులకు త్వరగా రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా విదేశీ విద్య కోసం వెళ్లిన బ్రాహ్మణ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. సకాలంలో పరిషత్ నుండి నిధులు విడుదల కాకపోవడంతో బ్యాంకులు విధించే భారీ వడ్డీలను తట్టుకోలేక విద్యార్థుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వినతిపై బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారని అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లా వేణుగోపాలరావు తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా అర్హులైన ప్రతి పేద బ్రాహ్మణుడికి న్యాయం జరిగేలా చూస్తామని చైర్మన్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వివిధ రుణాలతో పాటు విదేశీ విద్యా రుణాల పెండింగ్ సమస్యలపై త్వరలోనే ప్రభుత్వ పెద్దలు సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు విడుదలయ్యేలా చూస్తామని, రుణాలు త్వరగా అందేలా శాయశక్తులా ప్రయత్నిస్తానని చైర్మన్ స్పష్టం చేసినట్లు బొల్ల వేణుగోపాలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్ల వేణుగోపాలరావు, ఉపాధ్యక్షులు రంగరాజు శ్రీనివాసరావు, ప్రతినిధులు కొప్పోలు నవీన్ శర్మ, కొరణపాక అనంత పద్మనాభ శర్మ తదితరులు పాల్గొన్నారు.